ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణలో? ఇప్పుడు బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ అని 2 లక్షలకి బదులుగా 1,50,000 అందింది అంటున్నారు, నిజమేనా? నిజమే అది. మీకు ఏమైనా పొలం ఏమైనా ఉందా? మాకేం లేదు. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? వస్తాను. ఓకే, అయితే ఇది కాకుండా ఇంటికి ఆడవారికి 2,500 వేస్తాను అని చెప్పాడు. మరి ఆ పథకం గురించి ఇప్పటివరకు ఊసు తీయలేదు. మీరు దాని గురించి ఏం భావిస్తున్నారు? అది చెప్పిండు కదా 25 తారీఖు వరకు చేస్తామని ఆలోచన ఉన్నది. మరి ఏమంటారు? ఇప్పటికీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ఈ 6 సంక్షేమాలు ఏ విధంగా అమలు చేస్తాడు అనుకుంటున్నారు? అమలంటే ఇప్పుడు ఈ అప్పుల బాగా ఉండి ఇక కొద్దిగా మెల్లగా మంచిగానే ఉన్నది. ఇప్పుడు 2,500 ఇవ్వచ్చు కదా, పింఛన్లు ముసలోళ్ళకి కూడా పెంచవచ్చు కదా. ఒక రైతులే ఉన్నారా? రైతు బంధుకి అంతగానో విప్సలు విడిగా ఇస్తాను. లేనోళ్ళు ఎట్లా మరి? ఉన్నోళ్ళు అంటే లక్షలు తీసుకుని సంబరపడతారు వాళ్ళు. ఇస్తా అన్నాడు, మరి పోడు భూముల మాపోది ఇస్తామన్నాడు. మరి అది పట్టాలు మరి ఏమేమి ఇస్తారు? కొంచెం ఆసరే కదా రేవంత్ అన్న ఇచ్చేయడానికి. అంటే ఉచిత బస్సుకే అతిగా యూజ్ చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు అని వినిపిస్తుంది. దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇక అదంటే మాకు తెలియదు, మేము రాము అసలు. ఈ బస్సుల గురించి అంటే తెలియదు. ఇదైతే కరెక్ట్ కాదు. ఈ ఫ్రీ బస్ అవసరం ఏమున్నది? అవసరం ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టైనా పోతారు. ఇచ్చేటి అన్నీ ఇస్తే అయిపోతుంది కదా. 2,500 ముసలోళ్ళకి 4,000 6,000 అవి ఇవ్వచ్చు కదా. అవి లేదు కానీ ఫ్రీ బస్సులు ఇచ్చి ఊరంతా తిప్పమంటాడు మహిళలను. అంటే రైతు బంధు, రుణమాఫీ ఇలాంటివి కూడా ఇస్తున్నాడు కదా. ఇస్తాండు. ఉన్నోళ్ళకి సంతోషం, లేనోళ్ళకు మాలాంటి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ మాకు వచ్చిన లాభమే ఉన్నది. ఇప్పుడు ఇంట్లోండే మహిళలకు 2,500 ఇస్తే కొంచెం ఆసరి ఉంటుంది కదా మాకు. అవును, మరి అట్లా అన్నీ కూడా పథకాలు చేయాలి కదా.